దేవుడు దీవిస్తాడు. లోబడిన వాడినే దేవుడు దీవిస్తాడు. లోబడిన వాడినే దేవుడు దీవిస్తాడు. ఇంకెవరైనా రాయకపోతే కనీసం ఈ రోజు నుంచి అని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాయడానికి అవకాశం ఉన్న వాళ్ళు, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు పుస్తకంలో కానీ డైరీలో కానీ చక్కగా మెసేజ్లు రాసుకోండి. రాసుకోవడం మాత్రమే కాదు, ఇంకేం చెప్పాను, ఆ తర్వాత రోజు వచ్చే ముందు ఆ దినం నిన్న చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి ఒక 10 నిమిషాలైన దేవా ఈ వాక్యాన్ని నాలో ఫలింపజేయమని ప్రార్థన చేసుకొని రండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకొని రండి. అప్పుడు మీ జీవితానికి అది దీవెనకరంగా ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. పేజ్ నంబర్ 40, క్రొత్త నిబంధన. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఏం చదివామా? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. వన్స్ అగైన్, వన్స్ అగైన్. అక్కడ ఈ విధంగా రాయబడింది. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. యేసుప్రభు నోటి గుండా అసాధ్యమనే పదం బైబిల్ మొత్తంలో వచ్చిన ఒకే ఒక్క చోట ఇదే. ప్రతి చోట ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని చెప్పాడు. ఇంకొక చోట నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్పాడు. ప్రతి చోట సాధ్యమే అని చెప్పిన యేసు ఇక్కడికి వచ్చేసరికి అసాధ్యం అన్నాడు. అసాధ్యం అంటే ఆయనకు అసాధ్యం అని కాదు, మీకు అసాధ్యం అన్నాడు. అసాధ్యం అంటే ఆయనకు అసాధ్యం కాదు, మీకు అసాధ్యం అన్నాడు. ఎప్పుడు? ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఇలాంటి కార్యాలు జరగడం అసాధ్యం. దేవునికి స్తోత్రం. ప్రార్థన వలననే అనే దగ్గర 2 అని నెంబర్ వేసి ఉంటుంది బైబిల్లో. ప్రార్థన వలననే అనే దగ్గర 2 అని నెంబర్ వేసి ఉంటుంది. కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే ఉపవాసము వలననే అని రాసి ఉంటుంది. ఉపవాసం వలననే అని రాసి ఉంటుంది. అందుకని ఆ 2 పదాలని కంబైన్ చేసి మనం చదివితే ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఇలాంటి కార్యాలు జరగడం అసాధ్యం. ఎలాంటి కార్యాలు? అసలు ఏ సందర్భంలో చెప్పారు ఈ మాట? ఏ సందర్భంలో చెప్పారంటే, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుక్కి దయ్యం పట్టి బాధపడుతున్నాడు. మామూలు దయ్యం కూడా కాదు, అది మొండి దయ్యం. ఏ దయ్యం అండి? మొండి దయ్యం. దయ్యాల్లో కూడా స్టేటస్లు, స్ట్రాటజీలు, కేటగిరీలు ఉంటాయి. దయ్యాల్లో కూడా ర్యాంకులు ఉంటాయి. దయ్యాల్లో కూడా కొన్ని దయ్యాలు పొమ్మంటే పోతాయి, కొన్ని దయ్యాలు పొమ్మంటే పోవు. ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ నీకు దండం పెడతాను, ఎల్లమ్మ.
దీన్ని తీసుకుపోతా. ఎందుకు వచ్చావు? దీన్ని తీసుకొని పోవడానికే వచ్చా. నేను వదలా. కొన్ని దయ్యాలు వెళ్ళవు, వాటిని మొండి దయ్యాలు అంటారు. మొన్న చెప్పాను ఆదివారం, సాంగ్ పాడుతుంది దయ్యం. నువ్వేమైనా చేసుకో, నేను వెళ్ళనంటే వెళ్ళనుగా. మామూలు చెప్పచ్చు, దానికి మళ్ళీ సాంగ్ ఎందుకు? దానికి ఎన్ని కేశాలో చూడు. మరి దానికి దయ్యానికి కూడా ఎన్ని కళ్ళో. మీ దగ్గర కూడా కొంతమంది దగ్గర కొన్ని కళ్ళు ఉంటాయి, దయ్యం కళ్ళు. అట్లానే దయ్యం ఎన్ని కళ్ళో చూడు దానికి. పాట పాడుతుంది. చిన్నప్పుడు నేను చూసిన సీన్, ఒక పాస్టర్ గారు దయ్యాన్ని ఎలగొడుతుంటే జరిగిన సీన్ అనమాట. చిన్నప్పుడు నేను యేసుప్రభు అంటున్నారు, ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యం. ఈ విధమైనది అని యేసు మెన్షన్ చేశాడు అంటే ఖచ్చితంగా అది టఫ్ అనే కదా అర్థం. కష్టతరము, కఠినమైనదనే కదా సమస్య అర్థం. ఈ విధమైనదని ఆయన స్ట్రెస్ చేసి నొక్కి వక్కానించి చెప్తున్నాడంటే, ఇలాంటివి జరగాలంటే, ఇలాంటి బంధకాలు తెగాలంటే, ఇలాంటి కఠినమైన సమస్యలు పరిష్కారం అవ్వాలంటే, ఇలాంటివి వదిలిపోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు ఉపవాస కన్నిటి ప్రార్థనే దీనికి సొల్యూషన్. ఇక మరి దేని వల్ల అది అసాధ్యం. ఇంకా నువ్వు రకరకాల కార్యక్రమాలు చేసినా అది అసాధ్యం. ఒక్కటే మార్గం, ఉపవాస ప్రార్థనే ఆ సంఖ్యలను తెంచేస్తుంది. ఉపవాస ప్రార్థనే ఆ బంధకాలను తెంచేస్తుంది. ఉపవాస ప్రార్థనే ఆ శాపాన్ని బ్రేక్ చేస్తుంది. ఉపవాస ప్రార్థనే ఆ కాడిని విరిచేస్తుంది. ఉపవాస ప్రార్థనే నీ కట్లు తెంచేస్తుంది, నీకు విడుదలనిస్తుంది, నీ బలహీనతలపై నీకు జయాన్నిస్తుంది. ఇంకా నువ్వు ఏం చేసినా కానీ ఫలితం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం, టు యువర్ చైన్స్, టు యువర్ యోక్. నీ కట్లు, నీ బాండేజెస్, నీ స్ట్రిప్స్, నీ మీద ఉన్న యోక్, నీకున్న బంధకాలు, సంఖ్యలు, కట్లు తెగాలి అంటే, నీకు విడుదల రావాలి అంటే ఉపవాస ప్రార్థనే, ఇక వేరే మార్గం లేదు. ఈ మాట ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పారు. ఎందుకు చెప్పారు? యేసు ప్రభు కొండ మీద ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడున్నారమ్మా యేసయ్య? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారుగా మీరు. అయితే కొండ కింద శిష్యులు ఉన్నారు. ఈ తండ్రి ఫస్ట్ యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు పైన ఉన్నారు కదా, ప్రార్థన చేసుకున్నారు కదా. యేసుప్రభు దగ్గరికి ఫస్ట్ శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు తన బాబుని, దయ్యం పట్టిన తన కుమారుడిని శిష్యుల దగ్గర తీసుకొస్తే, శిష్యులు ఎంత దయ్యాన్ని వెళ్ళగొట్టాలని ఎంత ప్రయత్నించినా, శత విధాలా ప్రయత్నించినా, ఎంత డెలివరెన్స్ చేయాలని చూసినా ఆ దయ్యం వదిలిపోవట్లా. అంతలోకి యేసుప్రభు దిగి వచ్చారు. ఈలోపు ఇక్కడ కింద గొడవ జరుగుతుంది. కింద గొడవ జరుగుతూ ఉంటే యేసుప్రభు వచ్చి ఏంటి గోల ఏంటి గొడవ ఏంటి అంటే, ఎవరో చెప్పారు, ఎవరో కాదులే వాళ్ళ నానే చెప్పాడు, ఆ పిల్లోడు వాళ్ళ నాన్న, అయ్యా నా బిడ్డ దయ్యం బట్టి బాధపడుతున్నాడు, నీ శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాను నేను. అబ్బా యేసయ్య ఎంత బాధపడి ఉంటాడు కదా యేసయ్య, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వారి వల్ల కాలేదు. ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ టు జీసస్ క్రైస్ట్ కదా, ఇలాంటి శిష్యుల్ని కలిగి ఉన్నాను రా నేను. బా కొన్నిసార్లు మిమ్మల్ని చూస్తే కూడా నాకు అదే బాధేస్తూ ఉంటుంది.
ఇలాంటి వాళ్ళని నేను తయారు చేసింది. అయ్యయ్యో, యేసుప్రభు ఎంత ఫీల్ అయి ఉంటాడో, ఎంత హర్ట్ అయి ఉంటాడో. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చామయ్యా దయ్యాన్ని వెళ్ళగొట్టమని, కానీ వారి వల్ల కాలేదు. ఇది శిష్యులకు కాదు అవమానం, ఎవరికి? యేసుకు అవమానం ఇది. అంటే ఆయన ఇండైరెక్ట్గా అననే అన్నాడు, ఇలాంటి వాళ్ళనా బాబు నువ్వు తయారు చేసింది యేసు బాబు, ఇలాంటి వాళ్ళనా నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు, ఇలాంటి వాళ్ళనా నువ్వు తయారు చేసింది. నీ శిష్యుల దగ్గరే సీన్ లేదంటే, మ్యాటర్ లేదంటే, పవర్ లేదంటే, మరి గురువు గారు నీ దగ్గర ఉందని గ్యారంటీ ఏంటి? ఆయన మాటలు అలానే ఉన్నాయి. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాం, వాళ్ళ వల్ల కాలేదు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టడం. ఆయనకి యేసు ప్రభు మీద కూడా డౌట్ వచ్చేసింది. ఎందుకంటే శిష్యుల్లో లేదు కదా పవరు. యేసు ప్రభుకు కూడా పవర్ లేదేమని డౌట్ వచ్చి ఆయన మాటల్లోనే మనకు అర్థమైంది. చూడండి 9వ అధ్యాయం 22వ వచనం. అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనేను. అక్కడ చూసారా అతని మాటల్లో ఉన్నటువంటి అర్థం మీకు అర్థమవుతుందా? అయ్యా ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి. ఏమన్నా నీ వల్ల అయితే, నీ వల్ల అయితే. ఆ పైన వచనంలో మనం చూస్తే 18వ వచనంలో, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదు. చేత కాలేదు. చేతగాని వాళ్ళని తయారు చేసావయ్యా నువ్వు, చేతగాని వాళ్ళయ్యా. వెళ్ళగొట్టమని శిష్యులను అడిగాను కానీ అది వారి చేత కాలేదు, వాళ్ళ చేత కాలేదు. శిష్యుల యొక్క ఫెయిల్యూర్ యేసు మీద కూడా ఈ తండ్రికి విశ్వాసం కోల్పోయేటట్లు చేసింది. యేసు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నీ శిష్యులకు ఎటుగుడి చేత కాలేదు, ఏమైనా నీకేమైనా చేత అయితే కదా, అదే కదా, ఏమైనాను నీ వలన అయితే. ఏంటండి ఈ మాటల్లోనే మనకు అర్థమవుతుంది, నీ శిష్యులకు ఎటుగుడి చేత కాలేదు, నీకేమన్నా చేత అయితే చేయండి, మాకు సహాయం చేయండి. అంటే యేసు ప్రభు శక్తి మీద కూడా ఆయనకి డౌట్ వచ్చేసింది. ఎందుకని? శిష్యులు అలా ఏడ్చారు కదా, ఇక్కడ శిష్యులు ఇలా ఉన్నారు కదా, శిష్యుల వల్ల కాలేదు. ఇక యేసు ప్రభు శక్తిని కూడా వారు ఆ తండ్రి శంకించుట అంటే అనుమానిస్తున్నాడు. యేసు ప్రభు శక్తిని కూడా అనుమానిస్తాడు. నీ వల్ల ఏమన్నా అయితే చెయ్యయ్యా, మీ శిష్యుల వల్ల గాల, వాళ్ళ చేత గాల, నీ వల్ల ఏమన్నా అయితే చెయ్యి. సో నీ చేత ఏమన్నా అయితే చెయ్యి. యేసు ప్రభు నాకు చేతవు చూస్తావా అనలేదండి. చూస్తావా మన పవర్ ఎంత చూస్తావా అనలేదండి. ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు చేత అవ్వలే కానీ నాకు కార్యం చేయడం నీ జీవితంలో చేత అవ్వాలంటే నీకొకటి చేత అవ్వాలి అన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కార్యాన్ని చేయడం నాకు చేతవ్వును, నా చేత అవ్వాలంటే, నీ జీవితంలో కార్యం చేయడం నాకు చేత అవ్వాలంటే నీకొకటి చేత అవ్వాలి అన్నాడు. ఏంటయ్యా అంటే, నమ్మడం నీకు చేత అయితే కార్యం చేయడం నాకు చేత అవుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఖచ్చితంగా యేసు ప్రభు ఉపయోగించిన ఈ స్టేట్మెంట్ని మనం వింటే, అతడు తండ్రి పలికిన ఆ స్టేట్మెంట్ విన్నా, యేసుప్రభు పలికిన ఈ స్టేట్మెంట్ విన్నా మనకు ఒకటి మాత్రం క్లారిటీ వస్తుంది. నమ్మకం గురించి యేసు మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా అతనిలో ఏముందని అర్థం? అపనమ్మకం. నమ్మడం నీ వల్ల అయితే చెయ్యడం నా వల్ల అవుతుంది అని ఆయన అన్నాడంటే ఖచ్చితంగా ఆ తండ్రిలో ఏముంది?
అపనమ్మకం. ఏ అపనమ్మకం? చేస్తాడో చేయడో, ఈయన వల్ల అయ్యిద్దో కాదు. అందుకని ఆ మాటలు చూడండి, ఏమైనా నీ వల్ల అయితే, నీ వల్ల అయితే. అంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది. మనోడు చాలా చోట్లకు తిరిగి ఉంటాడు, అంతరాలు తంత్రాలు మంత్రాలు కదా, చాలా చోట్లకు తిరిగే ఉంటాడు. కానీ ఎవరి వల్ల కాల. తిరిగి 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 యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉంటాడు. అయ్యా చాలా ప్రయత్నాలు చేశాను, ఎవడి వల్ల కాల. నీ దగ్గరకు వస్తే నీ శిష్యుల్ని చూశాక కూడా నీ మీద ఉన్న విశ్వాసం కూడా పోయింది. ఎవడి వల్ల కాల, నీ వల్ల అయ్యిద్దేమో. ఎవడి వల్ల కాని అద్భుతాలు నా యేసు వల్ల అవుతుంది. అదేలే కాదు అని చెప్తే వినొచ్చాను. ఎవడి వల్ల కాని అద్భుతాలు నా యేసు వల్ల అవుతుంది అని చెప్తే వినొచ్చాను. ఎడకొచ్చి చూస్తే శిష్యులు ట్యూబ్కి పంచర్ పెట్టారు, ట్యూబ్కి పంచర్ పెట్టారు. నీ మీద ఉన్న విశ్వాసం కూడా పోయింది వీళ్ళ దెబ్బకి. ఈ శాతకాని వాళ్ళని చూసే లోపల నీ మీద ఉన్న విశ్వాసం కూడా పోయింది. అందుకని అంటున్నాడు, ఎవడి వల్ల గాల, నీ వల్ల ఏమన్నా అయితే చేయమని. అంటే ఆయన మాటల్లో మనకేం కనబడుతుంది? అవిశ్వాసం, అపనమ్మకం. అతని హృదయంలో ఉన్న అపనమ్మకాన్ని చూసిన యేసయ్య ఏమన్నాడు తెలుసా? కార్యం చేయడం నా వల్ల అవ్వాలంటే ముందు నమ్మడం నీ వల్ల అవ్వాలి. స్తోత్రం చెప్పండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైంది ఏది లేదమ్మా యేసులో. నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైంది ఏది లేదమ్మా క్రీస్తులో. అది ఎంత పెద్దదైనా, అది ఎంత గొప్పదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా యేసు నీకు ఇవ్వగలిగిన శక్తి గలవాడు. స్తోత్రం చెప్పండి. నమ్ముట నీ వలన అవ్వాలి, అప్పుడు కార్యం చేయడం నా వల్ల. ఇప్పుడు మొత్తం మీద యేసు ప్రభు తన జీవితంలో కార్యము చేయకపోవడానికి ఏమడ్డుపడింది? అవిశ్వాసం కదా. అంటే అవిశ్వాసం అనేది నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుపడుతుంది. యు మస్ట్ ఓవర్కమ్ ఇట్. దాన్ని నువ్వు జయించాలి. దేన్నమ్మా? అవిశ్వాసాన్ని అధిగమించాలి. ప్రతిదినం తప్పక మనం ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసా? దేవా, నాలో ఉన్న అవిశ్వాసాన్ని వేళ్లతో సహా తొలగించివేయండి. నీపై 100% ఫెయిత్ నాకు నింపండి యేసయ్యా. పరిపూర్ణమైన విశ్వాసం నాకు దయచేయండి. కంప్లీట్ ఫెయిత్ నాకు ఇవ్వండి. ఫుల్ ఆఫ్ ఫెయిత్ నాకు ఇవ్వండి. విశ్వాసంతో నన్ను నింపండి యేసయ్యా. నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి. తండ్రి జీవితంలో కార్యం జరగకపోవడానికి గల కారణం ఇటు ఆ కుమారుడు జీవితంలో కార్యం జరగకపోవడానికి తండ్రి అవిశ్వాసం కారణం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, దయ్యం వెళ్ళకపోవడానికి శిష్యుల అవిశ్వాసం కారణం. వింటున్నారమ్మా? మీకు ఎలా తెలుసండి పాస్టర్ గారు? అబ్బా, మిస్టరీలు ఎరగదీసేస్తున్నాడు ఈ మధ్య యోహానన్. నేనేం ఎరగదీట్లా, ఆ అధ్యాయంలోనే రాసుంది. పర్సనల్గా అడుగుతారు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు, ఏసియా నువ్వు అలా పొమ్మంటే అలా పోయింది, మేము పో 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 అన్నా పోలేదు, ఏందంటారు కారణం? 2 కారణాలయ్యా. మొదటిది మీ అవిశ్వాసం. మొదటిదేంటి? మీ అవిశ్వాసం. 2వ కారణం ఉపవాస ప్రార్థన శక్తి నాలో ఉంది, మీలో లేదు. ఈ 2 కారణాల వల్ల పోలేదని చెప్పాను. నేను కూల్గా చెప్పానులే, కానీ యేసు ప్రభు ఒక రేంజ్లో చెప్పాడు. విశ్వాసం లేని మూర్ఖులారా, మూర్ఖతరమా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి నేను, ఆ రేంజ్లో చెప్పాడు యేసు ప్రభు. యోహానన్న
కొంచెం ప్రేమ గల్లోడు కాబట్టి కొంచెం ఏదో కూల్గా చెప్పాడులే కానీ యేసు ప్రభు కూల్గా చెప్పడం, ఇచ్చేస్తాడు. ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాడు. దేవాలయంలో వ్యాపారాలు చేస్తాను ఏం చేశాడు? బిడ్డలారా అవి తీసుకొని బయటికి వెళ్ళండి అలా కొరడా తీసుకొని అంట ఒక్కొక్కడిని తరిమాడంట బయటికి. దేవుని ఆలయాన్ని దొంగల గుహగా చేస్తారా మీరు? మీకు ఎంత ధైర్యం! తరిమాడు ఒక్కొక్కడిని బయటికి. యేసు ప్రభులు కొత్త కోణం. అప్పుడు దాకా ప్రేమమయుడు, కరుణామయుడు, జాలిగల ప్రేమగల దేవుడేడి, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి. అప్పుడు దాకా అంత జాలి దయా ప్రేమగా మాట్లాడిన యేసు ఒక్కసారి కొరడా తీసుకునే లోపల ఒక్కొక్కడికి భయం పుట్టింది, పరిగెత్తారు ఒక్కొక్కడు. ఏమన్నాడు తెలుసా శిష్యుల్ని? విశ్వాసం లేని మూర్ఖులారా, మూర్ఖతరమా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి? ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? మార్రా మీరు? ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి? ఎంతకాలం మీరు ఇలా జీవిస్తూ ఉంటారు? ఎంతకాలం నేను మిమ్మల్ని భరించాలి? ఎంతకాలం నేను మీతో ఉంటాను? ఇంకెప్పుడు మీరు ఒక శక్తి కలిగినటువంటి భక్తిలోనికి వచ్చేదే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నేనే ఉంటాను మీతో, ఒక రోజు వస్తుంది నేను వెళ్ళిపోతాను. ఇక మీరే హ్యాండిల్ చేయాలి. డెవిల్ డ్రైవింగ్ నువ్వే చేయాలి, డెవిల్ డెలివరెన్స్ నువ్వే చేయాలి. నువ్వు ఇంకెప్పుడు ఆ శక్తిని పొందుకునేది, ఇంకెప్పుడు ఆ విశ్వాసాన్ని పొందుకునేది, ఇంకెప్పుడు నేను ఎలా చేశానో అలాంటి కార్యాలు నువ్వెప్పుడు చేసేది అని యేసుప్రభు వాళ్ళని గట్టిగా గద్దించాడు, వార్నింగ్ ఇచ్చాడు. సో మొత్తం మీద దయ్యం వెలకపోవడానికి తండ్రి యొక్క అవిశ్వాసం కారణం, శిష్యుల యొక్క అవిశ్వాసం కారణం. సరే, మొత్తం మీద ఎప్పుడైతే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని యేసుప్రభు చెప్పారో, వెంటనే తండ్రి కన్నీళ్లతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడండి. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ పిల్లోడు తండ్రి ఉన్నాడు చూసారా, ఆ పిల్లోడు దయ్యం పట్టిన పిల్లోడు ఉన్నాడే, ఆ పిల్లోడు తండ్రి ఏడ్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఏమని చేస్తున్నాడో తెలుసా? 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా ప్రభు పాదాల చెంత మొరపెడుతున్నాడు. అయ్యా, నమ్ముతున్నా, నా అపనమ్మకాన్ని క్షమించయ్యా. నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని అనే దగ్గర 1 అని నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. సహాయం చేయమని అనే దగ్గర 1 అని నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లో ఉంటుంది. కన్నీళ్లు విడిచి ఏం చేస్తున్నాడండి తండ్రి? కన్నీళ్లు విడిచి అయ్యా, నేను నమ్ముతున్నా, కానీ నాలో అపనమ్మకం వస్తుందయ్యా, నాలో అవిశ్వాసం వస్తుందయ్యా, కొన్ని పరిస్థితులను బట్టి నాలో ఒక అవిశ్వాసం వస్తుందయ్యా. ఆ అపనమ్మకం నాకు రాకుండా, ఆ అపనమ్మకం నాలో ఉండకుండా నాకు సహాయం చేయి. నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించయ్యా, నాలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించయ్యా. గొప్ప విశ్వాసం, కార్యం పొందుకోవడానికి కావలసినంత సంపూర్ణమైన విశ్వాసాన్ని నాకు ఇవ్వవా ప్రభువా అని కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ఆయన వేడుకున్నాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు. అలా విశ్వాసాన్ని తొలగించయ్యా, గొప్ప విశ్వాసంతో నన్ను నింపవా యేసయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తే యేసు ప్రభు వెంటనే ఆయన కన్నీటి ప్రార్థనకు కరిగిపోయాడండి. ఆయన కన్నీటి ప్రార్థనకు యేసే మనసు కరిగిపోయిందండి. వెంటనే యేసు ఏం చేశాడో చూడండి, 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడు. హల్లెలూయా. బాబా, యేసు ప్రభులు ఎంత పవర్ అండి, అసలు ఎంత పవర్ అండి. ఒకే ఒక్క మాట అమ్మా, ఒకే ఒక్క మాట ఏమన్నాడు? మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము.
ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. 25లో గద్దించాడు ఆ దయ్యాన్ని. 26లో అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ప్రైజ్ ది లార్డ్. 25లో గద్దించాడు. కుస్తీ పడ్డాడు ఏమన్నా దయ్యంతో. వెళ్తా అయ్యమ్మా, ఎక్కడి నుంచో చెప్పు, పేరు చెప్పు, అడ్రస్ చెప్పు, ఎట సచ్చావు చెప్పు, ఎవడు చంపాడో చెప్పు. బయోడేటా ఏమన్నా అడిగాడు. ఎట సచ్చావో చెప్పు, ఎవడు చంపాడో చెప్పు. నేను ఎక్కడ పట్టావో చెప్పు, ఈమెకి ఎక్కడ పట్టావో చెప్పు అని ఏమైనా అడ్రస్ అడిగాడా? అతనిని వదిలి పొమ్మని ఆజ్ఞాపించగానే వదిలిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళనని కానీ లేదు ఏసయ్యా, కొన్ని రోజులు ఉంటాను ఏసయ్యా, నాకు పర్మిషన్ ఏసయ్యా, ఈడంటే నాకు పిచ్చే ప్రేమ ఏసయ్యా, ఇదంటే నాకు పిచ్చి ప్రేమ ఏసయ్యా, 6 నెలలన్న టైం ఏసయ్యా, 6 నెలలని టైం ఏసయ్యా అని ఏమన్నా మాట్లాడిందా? ఎందుకు మాట్లాడలేదు తెలుసా దయ్యం? యేసు ఎవడో, ఎలాంటి శక్తి గలవాడో వాటికి తెలుసు. ఇక మాట్లాడితే వాటికి నూకలు ఉండవు. ఇంకా భూమి మీద నూకలు ఉండవు. మాట్లాడితే భూమి మీద నూకలు ఉండవు. పాతాళంలో బంధించేస్తాడు. ఇంక బయటికి రావడానికి ఉండదు. ఇంకా అందుకని ఎందుకు వచ్చిన గొడవ ఎంత పెట్టుకుంటే మళ్ళీ పాతాళంలో పంపించాడు అనుకో, పాతాళంలో లాక్ అయిపోతాం. ఎందుకు వచ్చిన గొడవ, కొద్ది కాలమైనా ఎవడో ఒకళ్ళు దూరి షికారులు చేద్దాం భూమి మీద అని వాటి ఆశ. పాతాళంలోకి వెళ్తే లాక్ అయిపోతాయి, ఇంకా బయటికి రావడానికి లేదు. అందుకనే మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 1వ అధ్యాయం మార్కు సువార్త 23 నుంచి చదువుకుందాం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. ప్రైజ్ ది లార్డ్. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా, ఊరకుండు, కీప్ క్వైట్, డోంట్ మేక్ నాయిస్, కీప్ సైలెన్స్. ఊరకుండు, వాణ్ణి విడిచి పొమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వాణ్ణి విలవిల్లాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. దయ్యం ఏమని కేకలేస్తుందో తెలుసా? నువ్వెవడవో నాకు తెలియను, అయ్యా నజరేయుడైన యేసు, నువ్వెవరో నాకు తెలుసు. యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని పరిశుద్ధుడవు. దయ్యాలు చెప్తున్నాయండి, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని పరిశుద్ధుడవు. నాకు తెలుసు నువ్వెవరో. యేసు ప్రభు గొప్పలు చెప్పించుకోవడం ఇష్టం ఉండదు, మనమేమో అడిగల్లా చెప్పించుకుంటాం. ఏంటేంటి ఎలా పాడా చెప్పు, ఎలా బాగా పాడాను కదా బాబా కానా బాబా, పాడుతుంటే దేవదూత దిగొచ్చి పాడినట్టుందా అన్న. మరి గాడిదలాగా ఉందంటే, అరిసినట్టుందంటే బాగోదు కదా. అడిగల్లా ఎలా చెప్పాను ప్రసంగం ఈరోజు, మామూలుగా చెప్పలేదు కదా అన్నా. అబ్బా అస్సలు మామూలుగా చెప్పలేదన్న, అసలు కళ్ళమని నీళ్ళు గారిపోయినాయి అన్న. మనమేమో అడిగల్లా గొప్పలు చెప్పించుకుంటా ఉంటాం. యేసుప్రభు గురించి నువ్వు యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్ అని యేసుప్రభు గురించి గొప్పగా చెప్తుంటే దయ్యం ఏమన్నాడు? కీప్ క్వైట్, మాట్లాడినాడు. ఊరకు వెళ్ళిపో, అతను వదిలిపెట్టి అంటే వెంటనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందండి.
అంతేగాని యేసుప్రభు ఇంకా చెప్పు నా గురించి తెలియాలా, ఒక్కొక్కడికి ఎక్కడున్నా ఒక్కొక్కడికి నా గురించి తెలియాలా చెప్పు అన్నాడా? తెలియాలా మనం అంటే ఏందో ఇక్కడ మొత్తానికి తెలియాలి చెప్పు. చూసారా దయ్యాలు మన గురించి ఎలా చెప్తున్నాయి చూసారా? యేసుప్రభుకి అలా గొప్పలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. ఆయన బిడ్డలమైన మనకు కూడా ఎవరి గురించి గొప్పలు చెప్పకూడదు, ఎవరిని ఎదుట గొప్పలు పోకూడదు. ఎవరన్నా నిన్ను గొప్ప చేస్తున్నా నువ్వు ఒప్పుకోకూడదు. బ్రదర్ నాదేం లేదు బ్రదర్, వదిలేసాను, ప్రభు కృప, ఆయన కృప వల్ల నేను ఇలా ఉన్నా, అదేం లేదు ఏసై కృప అని వెంటనే ఏసైని మహింపరచాలి. ఇంక దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరన్నా నిన్ను గణపరుస్తున్నా నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు. దయ్యం అంటుంది నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలేస్తుంటే ఏమన్నాడు? ఇంకా చెప్పమన్నాడా? ఊరకుండు, కీప్ సైలెన్స్, మాట్లాడు మాకు, వెళ్ళిపో, కమ్ అవుట్ ఆఫ్ హిమ్, కమ్ అవుట్, బయటికి రా, వెళ్ళిపో అని చెప్పేసి గద్దించగానే అది వదిలిపెట్టేసి వెళ్ళిపోయి. యేసు ప్రభుకి ముఖస్థుతి అంటే ఇష్టం ఉండదు, గొప్పలు అంటే ఇష్టం. ఆయన బిడ్డలమైన మనం కూడా గొప్పలు చెప్పుకోకూడదు, ఎవరు మనల్ని గణపరుస్తున్నా ఒప్పుకోకూడదు. దేవుడికి స్తోత్రం. ఎవరన్నా మనల్ని గణపరిచిన వెంటనే మహిమ ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి ఆపాదించాలి మహిమని. కొంతమంది గొప్పలు చెప్పుకోవాలన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా మనల్ని గొప్ప చేస్తున్నా కావాలని మనల్ని గొప్ప చేయాలని మన గురించి గొప్పగా చెప్పాలని మనం కోరుకుంటాం. అది యేసు మనసు. సరే టాపిక్ ముందుకు వెళ్దాం. ఎప్పుడైతే యేసుప్రభు గద్దించాడో వెంటనే ఆ దయ్యం వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే శిష్యులు కుస్తీ పడినా వెళ్ళనేది యేసు ఒక్క మాట చెప్పగానే ఎందుకు వెళ్ళింది? శిష్యులు కుస్తీ పడ్డారు దయ్యంతో. వెళ్తావా వెళ్ళవా? నీకు దండం పెడతాను వెళ్ళవే, పరువు పోతుంది ఇక్కడ నాకు, వెళ్ళవే ఆయన బతిమాలారా? కొంతమంది అలా బతిమాలతాడు అనమాట. యేసుప్రభు అలా ఏమైనా బతిమాలాడా? వెళ్ళమ్మా వెళ్ళు, తొందరగా వెళ్ళు అని ఆయన పాట పాడాడు యేసుప్రభు? ఒక్క మాట ఆయన గద్దించగానే విలలాడించి వెళ్ళిపోయిందంట కేకలేసుకుంటా, దేవునికి మహిమ కలుగును గాక. మరి శిష్యులు అంత కుస్తీ పడినా వెళ్ళనిది యేసు ఒక్క మాట చెప్తే ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఆయన లోపల నుంచి ఒక పవర్ విడుదలైంది ఆయన మాటల్లో నుండి. దేవునికి మహిమ కలుగును గాక. పవర్, ఒక శక్తి అండి, ఒక పవర్ అండి, ఒక పవర్. శిష్యుల దగ్గర ఏం లేదు, పవర్ లేదు. ఏ పవరో? ఉపవాస ప్రార్థనా శక్తి. ఉపవాస ప్రార్థనా శక్తి యేసులో ఏముంది? ఉపవాస ప్రార్థనా శక్తి. వీళ్ళ దగ్గర ఉందా? శిష్యుల దగ్గర. అందుకనే ఒకళ్ళు వచ్చి యేసుప్రభుని డౌట్ అడిగారు, అయ్యా మరి అందరూ ఉపవాసం ఉంటారు కానీ నీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండరు అని అడిగితే యేసుప్రభు అప్పుడు దానికి సమాధానంగా ఏమని చెప్పాడంటే, అయ్యా పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేసి, చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9:14, మత్తయి 9:14. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. ఏంటి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ వచనాన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? శిష్యులకి తినటమే తప్ప వంటం తెలీదు. తినటమే ఆ రొట్టెలు చేపలు ఆ వెన్నులు దుంచి తినటం, ఇక ఇదే పని ఎప్పుడు. ఇక వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అన్నమాట. అయ్యా పరిసయ్యులు, యోహాను శిష్యులు, పరిసయ్యులు తరచుగా ఉపవాసం చేస్తుంటాము, నీ శిష్యులు ఏంటి అసలు ఉపవాసం చేయరు, ఎప్పుడు చూసినా తింటానే ఉంటారు, నోరు ఆ మర ఆడతానే ఉంటుంది. ఆ మర అసలు ఆగదేంది? అంతేన సత్యనారాయణ రాజు ఏం చెబుతున్నారు వింటున్నారుగా? వారానికి ఒక్కరోజన్న ఉపవాసం ఉండండి, శరీరానికి మంచిది, ఆత్మకు మంచిది. హల్లెలూయా. వారానికి ఒక్కరోజన్న ఉపవాసం ఉండండి. డీటాక్సిఫికేషన్ జరుగుతుంది బాడీలో. డీటాక్సిఫికేషన్. శిష్యులకి ఇక ఏ కాడికి మర పిండి మరన్నాగిద్ది కానీ మన ఇంటి దగ్గరది
అబ్బా అబ్బా అబ్బా, కొంతమంది ఉంటారండి, పగలు తింటానే ఉంటారు, మధ్యాహ్నం తింటానే ఉంటారు, రాత్రి తింటానే ఉంటారు, అర్ధరాత్రి కూడా లేచి తింటానే ఉంటారు దయ్యాల్లాగా. ఈ మాటలు కొంతమంది తగులుతూ ఉంటే నాకు తెలుసు. అర్ధరాత్రులు కూడా దయ్యాల్లాగా లేచి తింటానే ఉంటారు. దయ్యం బట్టిన తిండిపోద్దు దయ్యం. సరేలే, ఈవినింగ్ పూట తినకుండా పడుకొని ఉంటే మధ్యలో లేచి తినండిలే, కాదని అంటలేదులే. కానీ నేను చెప్తున్నా, కొంతమంది ఇంకా పిండి మరన్నా ఇంటి దగ్గర తాగిద్ది, కానీ ఈ మర మాత్రం ఆగదు. అబ్బో, ఆ మిషన్ ఎంత కంపెనీ మిషన్ వేసాడో దేవుడు, అసలు ఏం వేసినా కానీ కొట్టి అవతల పడేస్తుంది అంతే. కొంతమందికి అసలు అసలు టైం కానీ టైంలో తింటే అసలు అరగదు, వామిటింగ్స్ అయిపోతాయి. కొంతమందిది అట్లా కాదు, కంపెనీ బ్రాండెడ్ మిషను ఏమన్నా కొట్టి అవతల పడేస్తుంది. కొంచెం రెస్ట్ ఇవ్వండి, మిషన్కి రెస్ట్ ఇవ్వండి, మంచిది. 4 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, రెస్ట్ ఇవ్వండి. శిష్యులకి ఇంక ఇదే పని, తింటమే తింటమే తింటమే. ఏది ఉపవాస ప్రార్థన శక్తి? ఏది? దయ్యం వెళ్ళాలంటే ఎట్లా వెళ్తుంది? యేసుప్రభు వెళ్ళిపో ఆ బిడ్డను విడిచనంగల్ని వెంటనే కేకలేసి బయటికి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? యేసుప్రభులో నుండి ఒక పవర్ అలా విడుదలైంది. దేవునికి స్తోత్రం. ఎందుకు విడుదలైంది? ఆ శక్తే ఉపవాస ప్రార్థన శక్తి. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రాత్రింబగల అరణ్యంలో. ఏం తినలేదంట, ఏం తాగలేదంట. ఏం తినలే, ఏం తాగల. అబ్బా, ఎంత కష్టం అండి. మనం సాయంత్రం దాకా ఉపవాసం ఉండడానికి, కూటం అయిపోయేదాకా ఉపవాసం ఉండడానికి ఎంత కష్టపడిపోతున్నాం కదా. 40 రోజులు ఏం తినలేదంట, ఏం తాగలేదంట. ఎంత నలిగిపోయి ఉంటాడు యేసయ్య. ఎంత కష్టపడితే ఆ పవర్ని పొందుకొని ఉంటాడు పైనుండి. పైసలో ఎంత కష్టపడితే ఆ పవర్ని తీసుకొని ఉంటాడు. ఒక్క మాట గద్దిస్తే, కుస్తీ పడిన శిష్యులు వెళ్ళని దయ్యం ఒక్క మాట గద్దిస్తే, మోగవైన చెవిటి దయ్యం అవన్నీ విడిచి పొమ్మంటే కేకలేసుకొని బయటికి వెళ్ళిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. 40 రోజులు ఉపవాస ప్రార్థన శక్తి. ఏది ఉన్నారా? శిష్యులు ఉన్నారా ఉపవాసం? అందుకనే యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము తరచుగా ఉపవాసం ఉంటాం, నీ శిష్యులు ఏంటి అసలు ఉపవాసం చేయరు? పెళ్లి కుమారుడు ఉన్నంతకాలం ఉపవాసం చేయరు. పెళ్లి కుమారుడు వెళ్తాడు. ఎవరు పెళ్లి కుమారుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు పడిద్ది ఒక్కొక్కడికి మీద భారం, అప్పుడు పడిద్ది భుజాల మీద భారం. అప్పుడు స్టార్ట్ చేస్తారు ఉపవాస ప్రార్థనలు. నిజమేనండి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు కదా. మేడగదిలో 10 రోజులు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. అప్పుడు దాకా ఉందా భారం? పెబుయే చూసుకుంటాడులే. నా ముందు నువ్వు ఉంటే నాకింక దిగులేంటి, నా తోడు నీ ఉంటే భయమే లేదయ్యా, నా ముందు నువ్వు ఉంటే దిగులే లేదయ్యా. యేసుప్రభు ముందున్నంతకాలం ఇక భయమే లేదు. యేసుప్రభు వెళ్ళిపోయాక భారం మీద పడింది, భుజస్కంధాల మీద భారం పడింది, పరిచర్య భారం. స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు? 10 దినాలు మేడగదిలో ఉపవాస ప్రార్థన చేశారండి. ఒక బలమైన అగ్ని అభిషేకం సీయోనులో నుండి వారి పైకి దిగి వచ్చింది. అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలుతూ ఉండగా వారు అన్య భాషలతో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ ఉపవాస ప్రార్థన శక్తి ఒక బలమైన అగ్ని అభిషేకాన్ని వారి యొద్దకు ఆకర్షించింది. ఆ ఉపవాస ప్రార్థన శక్తి ఒక బలమైన అగ్ని అభిషేకము వారి మీద కుమ్మరింపబడుటకు కారణమైంది. ఇక స్టార్ట్ అయింది ఇక ఫాస్టింగ్ ప్రేయర్ జర్నీ. ఎలాంటి పవర్ వచ్చేసిందంటే, ఆఫ్టర్ ఆల్ ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేనంత శక్తిహీనులు ఎంత శక్తిని పొందుకున్నారు తెలుసా? తబితా గెటప్ అంటే చనిపోయినా లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. నీడ పడితే స్వస్థత. వాళ్ళ నీడ పడితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు కుస్తీ పడినా వెళ్ళని దయ్యాలు ఇప్పుడు నీడ పడితే వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కుస్తీ పడినా వెళ్ళని దయ్యాలు ఇప్పుడు నీడ పడితే వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి? అప్పుడు పవర్ లేదు, ఇప్పుడు పవర్ ఉంది. ఏ పవరు?
ఉపవాస కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉంది సహోదరి సహోదరుడు. ఈ విధమైనవి వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే సొల్యూషన్. కానీ మరి దేని వలన ఇది జరగదని యేసు చెప్పాడా చెప్పలేదా? నీ జీవితంలో ఉన్న దేవుని శక్తిని నువ్వు పొందాలంటే, నీ నీ కుటుంబంలో ఉన్న దయ్యాలు పోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న శాపం పోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న సమస్యలనే బంధకాలు తెగాలంటే, నీ కుటుంబ సభ్యులు మారు మనసు పొందాలంటే, నీ జీవితంలో ఉన్న బంధకాలు సంఖ్యలు కట్లు తెగిపోవాలంటే, నీ పై ఉన్న సాతాను కాడి విరిగిపోవాలంటే, నీ పై ఉన్న శాపపు కాడి విరిగిపోవాలంటే, నీ జీవితంలో ఉన్న కఠినమైన సమస్యలు సమాధానాన్ని నువ్వు పొందాలంటే ఒక్కటే సొల్యూషన్: ఉపవాస ప్రార్థన శక్తి నీ కఠినమైన సమస్యలను పరిష్కరిస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తి నీ బంధకాలను తెంచేస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తి నీ బలహీనతలపై నీకు విజయాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తి నీపై ఉన్న శాపపు కాడిని విరిచివేస్తుంది. ఉపవాస ప్రార్థన శక్తి నీ బంధకాలు సంఖ్యలు కట్లు తెంచేసి నీ కఠినమైన సమస్యల మొత్తాన్ని, అసాధ్యంగా ఉన్న సమస్యలన్నిటినీ సాధ్యపరుస్తుంది ఉపవాస ప్రార్థన శక్తి.